అందరికీ నమస్కారం. అమృతహార కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. అమృతహార కార్యక్రమంలో ఈరోజు మనతో పాటు ఉన్నారు గురిజాల నుండి విమల కుమారి గారు. సో వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అమ్మ. మేడం ముందుగా మీ ధ్యాన పరిచయం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాలమ్మకు అనంతకోటి ఆత్మ ప్రణామాలు అర్పించుకుంటూ, ఆ మహానుభావుడి వల్ల నేను ఈరోజు ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నాను. పిఎంసి ఛానల్కి మరీ మరీ కృతజ్ఞతలు. ఆ పిఎంసి ఛానల్ ద్వారాగానే నాకు ధ్యాన పరిచయం అయింది. అందువల్ల నేను ఆరోగ్యంగా ఉన్నాను. అదే పిఎంసి ద్వారా ధ్యానం వచ్చింది అంటున్నారు కదా. అసలు పిఎంసిలో ఏ ప్రోగ్రామ్ చూసి మీరు ధ్యానానికి కనెక్ట్ అయ్యారు? పత్రిజీ గారి ప్రోగ్రాలు, ధ్యాన అనుభవాలు, చాలామంది గోదావరి జిల్లా వాళ్ళు వాళ్ళ అనుభవాలు చెబుతున్నారు. ఆరోగ్యం బాగుండిద్ది. ఆ టైంలో నాకు అనారోగ్యంతో కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఒంటరితనం అయిపోయి చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. కరోనా టైం బ్రతకనేమో అప్పటికి 2 పసిపిల్లలు చనిపోయి ఉన్నారు. మరీ దుఃఖం, కుటుంబం విచ్ఛిన్నం, గందరగోళంలో ఉంది. ఏం చేయాలో కూడా తెలియదు. ఊరు కాని ఊరిలో ఉన్నాను. ఆ టైంలో పిఎంసి ఛానల్ ద్వారాగా ధ్యాన పరిచయం అయ్యి, శ్వాస మీద ధ్యాస అంటే తెలియదు. ఒక మేడం గారు చేస్తున్నారు వెళ్ళమంటే కనుక్కునేసరికి 1 నెల రోజులు పట్టింది. ఆ ఇల్లు వెళ్ళి కనుక్కుంటే ఒక పావు గంట ధ్యానం చేయించారు. ఆ మేడం గారు వాళ్ళ అనుభవాలు చెప్పారు. ఇక వచ్చి ఇంటికి వచ్చేసి ఇక అక్కడి నుంచి పిఎంసి ఛానల్ పెట్టుకోవటం, పత్రిజీ గారి ఫ్లూట్ వాయిద్యం, ఇంకా మళ్ళీ బాలకృష్ణ గారిది ప్రతి సోమవారం క్లాసు, మాకు కావాల్సిన సూచనలన్నీ గురు సాంగత్యం ప్రోగ్రాంలో గురువారం నాడు వచ్చేవి. అవి చూస్తా ధ్యానంలోకి రాకముందులో మేము పూజలు చేసాం, మేలుకొలుపులు, గుళ్ళల్లోకి వెళ్ళి భజనలు, కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలన్నింటిలో పాల్గొనేవాళ్ళం. సప్తాహాలని పాల్గొన్నా ఆరోగ్యం బాగోలేదు. ఈ ధ్యానంలోకి వచ్చి ధ్యానం చేస్తూ ఉంటుండే కుందికి నేను ఒక పర్లాంగ్ కూడా నడవలేని పరిస్థితి. నాటు వేయలేను, కోత కొయ్యలేకపోతున్నాను. పని చేసుకుంటేనే నాకు జీవనం. అట్లాంటి టైంలో 10 సంవత్సరాలు ఆ పూజలు చేస్తా శాకాహారి అయ్యాను. పూజల్లో ఉన్నప్పుడే శాకాహారిగా ఉన్నారు? అయ్యాను. ఓకే. నేనే కోళ్ళు పెంచుకునేదాన్ని. రోజు అదే కోడిగుడ్లు, మాంసాలు, పచ్చేపలు అన్నీ మాకు సౌకగా దొరుకుతుంటాయి, వాడేవాళ్ళం. కానీ అరుగుదలలో తేడా దానివల్ల వస్తుందని తెలియదు. ఎవరికీ తెలియదు, మాకు చెప్పిన వాళ్ళు కూడా లేరు. ఇంకా మానుకున్న తర్వాత మా అమ్మాయి గారు, అత్తగారు వాళ్ళ ఇంట్లో తింటాం, మా అమ్మాయి కూడా నాకు తినాలనిపిస్తుందని తింటా ఉండేసరికి నాకు కూడా లాస్ట్ 1 సంవత్సరంన్నర ఏంటంటే 3 సార్లు ఎఫెక్ట్ వచ్చేసింది. హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. వస్తే ఇక నేను అది మానేశాను. 4 నెలలకి ధ్యాన పరిచయం అయింది. అయిన తర్వాత మూడో రోజునే తిరుమలనాథ పిరమిడ్ పౌర్ణమి ధ్యానానికి, ఒళ్ళు నొప్పులు ఇవన్నీ, తలనొప్పి, విపరీతమైన తలనొప్పి. అక్కడికి వెళ్ళి ఆ పౌర్ణమి ధ్యానంలో కూర్చుంటే కింద కూర్చోలేను, కుర్చీలో కూర్చోలేను, స్టేజ్ మీదకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అల్లాడిపోతానే ఉండాను కళ్ళు మూసి. కొన్ని కళ్ళు తిరగటం, చాలా ఇబ్బంది పడి. తెల్లవారుజాముకి జ్ఞానేశ్వర గారు 24 గంటల ధ్యానానికి కూర్చొని ఉండారు తిరుమలనాథ పిరమిడ్లో. ఇంకా తెల్లవారుజాము 3ంటికి ఆ సార్ ముందర కూర్చొని ధ్యానం చేస్తే అప్పుడు నాకు ఈ ఒళ్ళు నొప్పులు ఇవన్నీ తగ్గినాయి. తెల్లారు ఇంటికి వచ్చిన కాడ నుంచి ఈ టీవీ పెట్టుకోవటం, ధ్యానం చేయటం. నేను ఎక్కడికి రానని చెప్పాను, ఏ ప్రోగ్రాంలకి ఇక్కడికంటే రాను, ఇంట్లో ఉండే చేసుకుంటానని చెప్పిన దాన్ని 3వ రోజున తిరుమలనాథ పిరమిడ్ వెళ్తాం. 2వ నెలకేమో వశిష్ఠ గౌతమి ఫస్ట్ ఉగాది ఉత్సవాలు మొదలు పెడితే అక్కడికి వెళ్తాం. పత్రిజీ గారిని తొలిసారిగా అక్కడ చూస్తాం. చాలా ఆనందంగా 7 రోజులు అక్కడ ఉండటం. ఇంటికి వచ్చిన కాడి నుంచి నాకు ఎక్కడికి వెళ్ళినా కొద్దిగా పాంప్లెట్లు ఎవరి దగ్గర ఉంటే అవి తీసుకురావటం, నా సంచిలో పెట్టుకోవటం, బస్సులో రైల్లో ఇవ్వటం, చెప్పటం. శివరాత్రికి శ్రీశైలం 50 కిలోమీటర్లు దోర్నాల నుంచి శ్రీశైలం నడిచాను. 3 సంవత్సరాలు నడిచాను. అసలు నడవలేదు. అంటే కాళ్ళు నొప్పులు ఉండి అంత కష్టంగా ఉన్న మీరు ధ్యానం ద్వారా కాళ్ళు నొప్పులను తగ్గించుకొని అంత నడిచారు. ఇంతకంటే మిరాకిల్ ఏం కావాలి మేడం? ధ్యానం ద్వారా ఏదైనా సాధిస్తాం. ఇంకో 100 కిలోమీటర్లు అయినా నడవచ్చు అనేది నాకు అర్థమైంది. ఇక ఈ ధ్యానం చేస్తున్నాం, ఈ శాకాహారం అనేది ర్యాలీ వచ్చిన సంవత్సరం ఆఖరికి ర్యాలీ పెట్టాల్సి వచ్చింది గురజాల్లో.
సింపుల్గా అడిగొప్పల మాస్టర్లు, దాచేపల్లి మాస్టర్లు వచ్చి ర్యాలీ పెట్టారు. నేను ఒక్కదాన్నే ఉన్నాను అక్కడ. ఆ సపోర్టుతో ఆ ఊర్లో ర్యాలీ, పాంప్లెట్లు పంచుతుంటే అందరూ వ్యంగ్యంగా మాట్లాడటం, పాంప్లెట్ తీసుకొని పక్కన వేయటం, ఎగతాళిగా చేయటం. కానీ నాకు పత్రి సార్ ఉంటారని ధైర్యంతోనే వాళ్ళ ముందు మళ్ళీ సెంటర్కి కూరగాయలకి వెళ్ళాలి, సరుకులకి వెళ్ళాలి, దేనికైనా సెంటర్కి వెళ్ళాలి, బస్ ఎక్కాలని సెంటర్కి వెళ్ళాలి. వెళ్తా ఎవరు ఏమైనా అన్నా కానీ ధైర్యంగా మాట్లాడతాము. టీవీలో విషయాలు వింటున్నాంగా, ధ్యానం చేస్తుంటే మనకు ఆరోగ్యం బాగుంటుంది, హాయిగా ఉంటుంది, వాళ్ళతో ధైర్యంగా మాట్లాడతాం. చివరి ఆఖరికి ఏమైందంటే మన దారికే వస్తారు వాళ్ళు. నిజమేనా మాంసం తినకూడదు, అనారోగ్యం అని అనేవాళ్ళు. అట్లా రెండో ర్యాలీ పత్రి సార్ గారిది స్మృతి స్మరణోత్సవం సందర్భంగా మాచర్లో ర్యాలీ పెట్టినప్పుడు అక్కడికి వెళ్తే సాగర సతీష్ సార్ మేడం గారు మీరు గురజాల్లో ర్యాలీ పెట్టాలి ఎట్లా అని అంటే సరే ఓకే సార్ అని చేశాను. వినాయక చవితి పండుగ వెళ్ళిన 3వ రోజున ర్యాలీ పెట్టాము. 40 మంది వచ్చారు. 40 మంది మేము ర్యాలీ చేస్తుంటే సాయంత్రం 4 గంటల కానించి వినాయకుడు విగ్రహాలు ఆ ఊరేగింపుకి మన ర్యాలీ బ్రహ్మాండంగా వాళ్ళ గణపతి బొప్పయ్య మోరి అంటాం, శాకాహారం గురించి చెప్పటం, సతీష్ సార్ వాళ్ళందరూ ఈ ఆలోచన మీద పడటం, అది మర్చిపోవటం, ఇదేదో బాగుంది అనుకోవటం, నిజమేననుకుని మన ఆలోచనకే వాళ్ళు రావటం. అట్లా ప్రతి బొమ్మ ఆ టౌన్లో చాలా బొమ్మలు ఎదురైనవి. ప్రతి బొమ్మ ఉండాకాడ ఊరేగింపు కాడ ఆ బజార్లకు వెళ్తాము, ఆ ర్యాలీ చేయటం చాలా ఆనందంగా జరిగింది. మళ్ళీ 2024లో 3 ర్యాలీలు, శాకాహార ర్యాలీలు పెట్టాం. ఒకటి తొలి ఏకాదశి పండుగ రోజు తెలియరాని ఆనందంతో జరిగింది. వచ్చిన ప్రతి మాస్టర్ ఆనందానుభూతి పొందటమే ఆ ర్యాలీలో, ఆ గురజాల్లో జరుగుతున్న ర్యాలీలో. ఆ రోజు తొలి ఏకాదశి పండుగ సందర్భంగా అయింది. మళ్ళీ మా ఇంటి పక్కన కనకదుర్గమ్మ వారు బ్రహ్మంగారి గుడి, పెద్ద గుడి కట్టారు. మా ఇంటి ఎదురుగానే యజ్ఞశాల పెట్టారు, హోమశాల. తెల్లవారుజాము నుంచి మంగళవాద్యాలతో వేద పారాయణంతో జరుగుతున్న ఆ రోజునే సతీష్ సారే ఆ టైం ఇచ్చారు. ఆ రోజు మాకు తెలియకుండానే ఆ రోజు అయ్యింది. అప్పుడు సాయంత్రం ర్యాలీ పెడితే ఏందో చాలా ఆనందంగా ఉంది. ఊళ్ళో అందరూ ఎన్ని హోమాలు చేసినా మాంసం తినొద్దని చెప్పట్లేదు, ఎవరైనా బ్రాహ్మణులు కూడా చెప్పట్లేదు. నిజమేను, మాంసం తింటే అనారోగ్యాలే వస్తున్నాయి. ఏదో క్రిటికల్ పొజిషన్లో ఉంటేనే డాక్టర్ మాంసం తినొద్దు అంటున్నారు. వీళ్ళు ఏ సంస్థలో ఉండారు, మా ఇంటి పక్కనే మా రామచంద్ర మిషన్ వాళ్ళు ఉండారు. వాళ్ళు చెప్పరు, తింటారు, ఎక్కడ పెట్టినా తినమంటారు, మేము తెచ్చుకోమంటారు, కానీ వాళ్ళు తింటున్నారు. మనం మటుకు ధైర్యంగా అందరి ముందరికి వెళ్ళి బజార్లో పత్రి సార్ గురించి చెప్పటం, ధ్యానం గురించి చెప్పటం, ఈ ర్యాలీలు శాకాహారం గురించి చెప్పటం. ఎవరేమన్నా అయితే వస్తే నీకే రోగం వచ్చింది, నువ్వే పోతావు, నాకేందంటే బాధ అని నేను ధైర్యం చెప్పటం. అమ్మ నీ తల్లి దిగి దండం పెడతావు, నువ్వు బాగా మాకు భయం పుట్టేటట్టు చెబుతున్నావు అని అంటాం. ఒప్పుకుంటారు, అది సత్యం ధైర్యంగా చెబుతున్నామని చెబుతుంటాను మేడం గారు. చాలా బ్రహ్మాండంగా తిరునాళ్ళ శ్రీ పాతపాటేశ్వరమ్మ వారి తిరునాళ్ళ పోయిన సంవత్సరం డిసెంబర్ కోర్ల పౌర్ణమి రోజున నాకేందో నెల రోజుల ముందలే పత్రి మేడం గారు కల్లో రావటం, పత్రి సార్ నన్ను కౌగిలించుకోవటం, పత్రి మేడం గారు పక్క నుండి చూడటం, అమ్మ నాన్న వచ్చినట్టుంది ఎంతో ధైర్యంగా. ఇక అక్కడి నుంచి నాకు ధ్యానం చేద్దాము రో అని పాట రావటం, నోటమ్మట డ్యాన్స్ వేయటం. ఇంట్లో ఉండదే నాకు ఈ ధ్యానానికి వచ్చిన తర్వాత నాకు ఆర్థికంగా చాలా ఇబ్బంది ఉండే ఆ టైంలో. మా ఇంటి దగ్గరే అంత అవకాశం కల్పించింది. మా ఇంటి దగ్గరలోనే ఆఫీస్ పెట్టారు, BPCL ఆఫీస్. ఓకే. పైప్ లైన్ ప్రాజెక్ట్ వచ్చింది, దాంట్లో నేను హౌస్ కీపింగ్ నన్ను తీసుకున్నారు. ఇప్పించే మా సార్ వాళ్ళకి చాలా మంది పని వాళ్ళు వాళ్ళకి కాదని నాకు ఇచ్చారు. 3 సంవత్సరాల ప్రాజెక్టు. అక్కడికి వెళ్ళి కూడా ఆ పని చేస్తా, వాళ్ళందరూ ఫీల్డ్కి వెళ్ళిపోతారు, నేనేమో పని చేస్తా, ఈ డ్యాన్స్ పాట. ఓకే. భగవద్గీత కూడా చదవలేను అనుకున్నాను, ఒక్క అక్షరం చదవలేను, తల నొప్పి, అట్లా కళ్ళు మూతలు పడిపోయి కళ్ళ నీళ్ళు వచ్చేసాయి, మెడలు నొప్పులు పుట్టాయి. అట్లాంటిది భగవద్గీత రోజు ఖాళీ టైం వల్ల 2 అధ్యాయాలు 3 అధ్యాయాలు. ఏం భగవద్గీత? పత్రి సార్ భగవద్గీత శ్రీకృష్ణామృతం నేర్చుకున్నారా? నేర్చుకోలేదు. మా ఇంట్లో మా అబ్బాయి కొనుక్కొచ్చాడు, ఆ భగవద్గీతే చదువుతుండేదాన్ని. ఉపయోగాత్మక చదివాను, సీతాయనం చదివాను, కొన్ని పుస్తకాలు చదువుతూ ఉండేదాన్ని. ఈ పాంప్లెట్ మటుకు ఆఫీసులో కూడా వైసార్ వాళ్ళు వచ్చినప్పుడు పాంప్లెట్ ఇవ్వటం, వాళ్ళు వస్తే పార్టీ భోజనం అంటే మాంసమే ఉండేది అక్కడ.
నేను వడ్డించను మాంసం వండుకొని అంటే నువ్వు ఉద్యోగం అనుకుని వెళ్ళమన్నారు. ఇది తినేవాళ్ళు అందరూ శాకాహారులుగా మారాలనుకునేదాన్ని. మా సబ్ కలెక్టర్ మేడం వచ్చారు. ఆమె భోజనం పెడితే మేడం గారికి ఇదిగో పాంప్లెట్లు తీసుకోండి, మాంసాహారం పాపాహారం. ఎంఆర్ఓ గారు వచ్చారు, సార్ మీరు మానుకోండి అని చెప్పారు. కంపెనీ సార్ వాళ్ళు ఇచ్చేవాళ్ళు మానుకోండి అని. ముగ్గురు మానుకున్నారు. సో కలెక్టర్ కూడా ధైర్యంగా చెప్పారనమాట పాంప్లెంట్ ఇచ్చి. మనకు పర్మిషన్ తీసుకోవాలన్నా గురజాల్లో డిఎస్పి గారి దగ్గరికి వెళ్ళిపోతా. మనకి పత్రి సార్ ఏది చేసినా నేను కాదు అక్కడ వెళ్ళిపోతే అమ్మ వచ్చావా అంటారు, వచ్చాను సార్ అంట. డిఎస్పి గారు ఉండగానే పంపిస్తారు లోపలికి. ఎంత పని ఉండ సరే సార్ వాళ్ళు ఆపుకొని నన్ను పిలిచి మాట్లాడతారు, ఇట్లా సార్ ర్యాలీ పెట్టాలంటే మంచి పని చేస్తున్నావు అమ్మా, ఇంక నువ్వు చెప్పాల్సిన అవసరం ఏంది, నువ్వు చెయ్యి అనేవాళ్ళు. ఇంకా కాగితాలు అడుగుతారు, పర్మిషన్ కాగితాలు లేవు, ఏమి లేవు సార్, నేను అవన్నీ నేనేం చేయను, నేను మాట చెప్పటం వెళ్తాం చేయటమే, ఇది సత్యం చెబుతున్నాం. ఏం చెబుతారమ్మా అంటే హింసాచోడో అంశపకడో మాంసం పాపాహారం, ఆ ఆరోగ్యమే మహాభాగ్యం, అహింసో పరమో ధర్మ, ధర్మో రక్షిత. ఈ మాటలు కొన్ని ఉంటాయి సార్, అవి చెబుతుంటాము, ఇది మేము చెబుతాము, ఎవరో ఒకళ్ళు మారుతారు, అనారోగ్యంగా ఉండేవాళ్ళు ఆరోగ్యం కోసం వస్తారు, ధ్యానం చేసుకుంటారు, ఆరోగ్యవంతులు అవుతారని డిఎస్పి గారికి కానీ ఎస్ఐ గారికి కానీ సిఐ గారు కానీ ఆ పోలీస్ స్టేషన్లో చెప్పటం. అట్లాగే వెళ్ళి సతీష్ సార్ గారిని పిలిచి పోలీస్ స్టేషన్లో క్లాసులు పెట్టించటం, వాళ్ళకు కూడా శాకాహారులు తినండి అంటాం. కొంతమంది ఒప్పుకుంటారు, మానుకున్నారు. సబ్ జైలు ఉంది సెంటర్లోనే, ఆ సబ్ జైల్లో కూడా క్లాసులు పెట్టించడం. ఒకసారి 40 రోజులు క్లాసులు పెట్టించాం. వాళ్ళకు కూడా శాకాహారం తినండి, దీనివల్ల మనకి ఇబ్బందులు, నేను బాగుపడ్డాను, నా బాధలు మీకు ఉండకూడదు, నేను చాలా వేదన పడ్డాను, అన్నం తినేటప్పుడు కూడా కళ్ళమ్మటి నీళ్లు గారేయి, నేను అనారోగ్యంతో అల్లాడిపోయాను, నేను బ్రతుకుతాననే ఇది లేదు, నేను 4 నెలలే పెట్టుకున్న నా జీవితానికి టైము, 4 నెలలు అయిపోతే ఇక నేను అయిపోవటమేని అనుకున్నాను, ఏదో చేసుకుని పోవటమే, ఇంకా ఏరే దారి లేదనుకున్నా. అట్టాడిది ధ్యాన పరిచయం అయింది పిఎంసి ఛానల్లో. జైల్లో టీవీలు ఉండయి, వాళ్ళకి మగాళ్ళకు ఉండయి ఆడవాళ్ళకు ఉండయి, నేను రూమ్లోకి కూడా వెళ్ళి చూసి వచ్చేదాన్ని. పిఎంసి ఛానల్ పెట్టుకోండి అని అంటే పిఎంసి ఛానల్ పెట్టుకొని ఒక 7 ఆడవాళ్ళు, అందులో ఒక ఆమె హత్య కొట్లాడుకుని దాంట్లో ఎవరు కొట్టారో తెలీదు, కరెంట్ లేని టైంలో దెబ్బ తగిలి ఆమె చనిపోయింది, వాళ్ళ ఆడపడుచు. అందుకని కుటుంబాలు మొత్తం జైల్లో వేశారు. బీపీ పెరిగింది, పెళ్లి కాని పిల్లలు, పసిపిల్ల తల్లులు, పాకులాడే పిల్లలతో సహా జైల్లో పెట్టారు. ఆ టైంలో మేము ధ్యానం పరిచయం చేయటం, 40 రోజులు వెళ్ళటం. ఆమెకి బీపీ పెరిగిపోయి జైలర్ గారికి కూడా సూపరింటెండెంట్ గారికి కూడా చాలా భయం వేసింది ఆమె పరిస్థితి. అట్లాంటిది మన ధ్యానం పరిచయం చేసి వాళ్ళ చేత శాకాహారులుగా ఉంటారని ఒప్పించి ధ్యానం చేపిస్తే ఆమెకు 3వ రోజునే బీపీ లేదేం లేదు, కమ్మగా నిద్రపోయాము అని వాళ్ళు చాలా కృతజ్ఞత భావంతో ఉన్నారు. జైలు 30 రోజులకే వాళ్ళకి బెయిల్ వచ్చింది. అంతకుముందులో మగాళ్ళకి 3 నెలలైనా బెయిల్ రాలా. మేడం మేము శాకాహారులుగానే ఉంటాం, ధ్యానం చేస్తాం, ఎక్కడుండా సరే అని వాళ్ళు ఒప్పుకున్నారు. చాలా ఆనందంగా మగాళ్ళు కూడా కొంతమంది ఓ రకంగా ఉండా ఎక్కువ మంది మారుతున్నారు, ధ్యానం చేస్తున్నారు. సో శాకాహారులు అవుతున్నారు. సో శాకాహార ర్యాలీలు అద్భుతంగా చేస్తూ ఎంతో మందిని శాకాహారులు కూడా మీరు మారుస్తున్నారు. అద్భుతంలో అద్భుతం, అమ్మవారి తిరణాల్లో పెట్టిన శాకాహార ర్యాలీ అద్భుతం. ఓకే, చెప్పండి మేడం దాని గురించి ఇంకా క్లియర్ గా. దాని గురించి ఏంటంటే నాకు నెల రోజుల నుంచే ఆ పాట రావటం, డ్యాన్స్ రావటం, అమ్మో ఈ ఖర్చు ఏంది, ఆ డీజే పెట్టాలా, భూపతిరాజు గారిని పిలవాలి, మరి ఇదంతా ఖర్చు అయింది, నేనేం పొరుగు రావని ఎట్లా ఏంది అనుకుంటానే ఉండా. నిండా మునిగితే సల్లేదనిపించింది, కొంతసేపు ధైర్యం ఉండేది, లేనిపోయింది ఖర్చు పెట్టుకుంటే నాకు ఎక్కడ ఉండయి అని ఇటు ఆ ధైర్యం పడుతున్నా, మళ్ళీ ఎమ్మటే ఈ నవ్వు రావటం, డ్యాన్స్ రావటం, పాట రావటం. పత్రి సార్ నా ద్వారా పని చేపిస్తున్నారు ఈ ఊళ్ళో అని ఇక ధైర్యం నిలబడతాం. సార్ మా మేడం గారికి అన్ని పిరమిడ్ల వాళ్ళు అందరికి చెప్పటము జరిగింది, సతీష్ సార్ గారికి చెప్పటం జరిగింది. ర్యాలీ 10ంటికే స్టార్టింగ్ అయింది. గుడికి ఆర్డీఓ గారు, డిఎస్పి గారు, జడ్జి గారు, మొత్తం ఆల్ డిపార్ట్మెంట్, అక్కడున్న డిపార్ట్మెంట్లు అందరూ 10ంటికే వస్తారు. ఆ టైంలో మేము సెంటర్కి ఈ పాటలు పాడుకుంటా, ఈ స్లోగన్స్ చెప్పుకుంటా అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళాం సెంటర్లోనే. ఇంకా ఎమ్మెల్యే గారికి కూడా ముందలే ఫోన్ చేసి చెప్పాను, వెళ్ళి ఆయన కలవాలి చెయ్యాలి అనేది ఏం లేదు, ఫోన్ చేస్తే మనకు ఖర్చు లేదు కదా అని ఫోన్ చేస్తే అట్లాగే కలుస్తామమ్మా, గుడి దగ్గర కలుస్తామన్నారు మా ఎమ్మెల్యే గారు కూడా. ఇక ఆ ధ్యానానికి బాగా 100 మంది వచ్చారు.
బ్రహ్మాండంగా ప్రతి ఒక్కళ్ళు అందరూ రాజకీయ నాయకులు అందరూ ఫ్లెక్సీలు పెట్టారు రోడ్డు బార్గు డివైండర్ల మీద. ఎక్కడెక్కడ ఫ్లెక్సీలు పెట్టారు లక్షలు ఖర్చు పెట్టి. మన షాపులోళ్ళు కానీ కూరగాయల కొట్లోళ్ళు కానీ ఎవరైనా పోలీసు వాళ్ళతో సహా నువ్వు మంచి పని చేశారు మీరు, ఇది అసలైన పని, శాకాహారం గురించి చెప్పటం, ధ్యానం గురించి అందరికి కావాల్సింది ఇది, నువ్వు మంచి పని చేసావు. ఎందుకు ఈ ఫోటోలన్నీ దారి అడ్డం తప్ప ఏమన్నా ఉందా వాటి వల్ల ఉపయోగం? ఒక్క ధ్యానం వల్ల శాకాహారం వల్ల ఉపయోగం ఉంది అని అందరూ మెచ్చుకోవటం. ఊళ్ళో ఎక్కడ కనపడ్డా అందరూ అడగటం, నువ్వు చాలా మంచి పని చేసావమ్మా అని. పత్రినేం కాదు, పత్రిసారి చేశారు, పత్రిసారే వచ్చారు. ఆ పాతపాటేశ్వర అమ్మవారే చేపించుకుంది. ఇక్కడేందో తిరణాళ్ళు అంటే చుట్టాలు వస్తారు, ఇళ్ల నిండా చుట్టాలు ఉంటారు, బంధుమిత్రులు ఉంటారు. వాళ్ళందరికీ ఏం చేస్తారు, గుడికి వెళ్ళి దర్శనం చేసుకురావటం, కొట్టుకాడికి వెళ్తాం, మాంసం తీసుకెళ్తాం, ఆ మాంసం వండి పెడతారు. పాలావులు మాంసాలు వండి పెట్టేది. ఏ పప్పాణం వండి పెడితే ఆ పప్పాణం అని వాళ్ళు ఏనంగా మాట్లాడతారు. వీళ్ళు వండలేకపోయినా వాళ్ళ విమర్శలు వస్తాయి. జరిగేది ఆ రోజు దారుణమైన పరిస్థితి అదే. అదే టైంలో ఆ కొట్లు మందులు కొండానే మేము స్లోగన్స్ చెప్పుకోవటం, చిన్న చిన్న పాపాలే చిన్న చిన్న రోగాలు అంటాం. వాళ్ళకి తగులుతుంది, నిజమే మనసులో తగులుతుంది, వాళ్ళకి కోసేవాడికి తగులుతుంది. వాడు కొద్దిగా ఆలోచిస్తున్నాడు. మేడం ఇక్కడ మీరు అన్నారు అదే, ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే మేమైతే కట్ చేయట్లేదు కదా, అవును తెచ్చుకుంది ఉన్నది తెచ్చుకొని తింటున్నాం, మాకెందుకు పాపం అంటుంది అంటారు. సో దీనికి మీరు ఏం చెప్తారు? నువ్వు తింటేరేగా వాడికి వస్తుంది, ఇంకో బేరం వస్తుందంటే ఇంకొక పోతున్నారు, అయిపోతుంది కదా ఇంకోటి వస్తున్నారు, జనం వస్తున్నారు కదా, నువ్వు వెళ్ళకపోతే వాడు పోయిడుగా. వాడు ఎందుకు పెట్టుకున్నాడు? అది ఒక ఉపాధిగా పెట్టుకున్నాడు తెలియక. నువ్వు తెలిసి అటు ఇటు కాకుండా గుళ్ళోకి వెళ్తున్నావు, కడుపులో శ్మశానం అనేది భజన చేస్తున్నావు. నన్ను వాదించిన వాళ్ళు ఉండారు, నువ్వు భజనలు చేస్తున్నావు, గుళ్ళోకి వెళ్తావు. తల మీద నీళ్లు పోసుకుంటే లోపలిది ఏమైద్ది? అట్టాగే ఉంటుందిగా. పాపమే కానీ నేను తగ్గను, వాదిస్తున్నా. ఎందుకంటే నా ఆరోగ్యం బాగుంది, నాకు ఆర్థిక పరిస్థితి బాగుంది, నాకు మిరాకుల్గా ఆఫీసు పెట్టారు, ఆఫీసులో వాళ్ళ మీద కూడా వాదన ఆడతా. నన్ను ఎగతాళిగా మాట్లాడుతుంటారు, నువ్వు తినవుగా, నువ్వు తినాల్సిందే అంటారు. నేను తినండి, మీకే కాళ్ళు చేతులు నీళ్ళకుపోయి అది ఎట్ట తీసుకుని తిన్నావు అట్టాగా అవుతావు, ఊరినేం పోదని మా ఆఫీసు వాళ్ళు డ్రైవర్ల మీద కానీ ఆఫీసర్ల మీద కానీ వాదన ఆడుతుంటాను. విఆర్ఓ గారు బ్రాహ్మలో, ఆయన ఈ జీతం వచ్చినప్పుడల్లా టిప్పు ఒకళ్ళకి పెట్టి పార్టీ అంటాడు. తెచ్చేదేంటి? మాంసం ఆఫీసులోకి. నేను ఆ పూట వాళ్ళు తిని ఇంకొక ఆఫీస్ బాయ్ ఉండేవాడు, ఆ అబ్బాయి చేత చేపిచ్చేదాన్ని, ఆఫీస్లోకి వెళ్ళేదాన్ని కాదు. ఈ సెంటు కొట్టేవాళ్ళు. ఈ నీచమైన వాసన పోవటానికి ఈ సెంటు కొడతారా మీరు ఆఫీస్లో? ధ్యానం ఏంది, ఎంత తింటారేంది, 4 కిలోలు తింటారా, అదేమన్నా ఇదా అని అరిసేదాన్ని. వాళ్ళది అట్ట. తర్వాత ఆయన కూడా మానుకున్నాడు. అందరికి చెప్పేవాడు, నేను మాంసం తింటలేదు, పోనీలే బుద్ధిమంతుడు అయ్యాడు, చాలా మంచిది, ఏది ఇస్తావో పత్రి సారు ఈ టీవీలో వచ్చిన ఏది ఇస్తావో అది పొందుతావు అనేది మాట వాడుతుండేదాన్ని. నువ్వు ఏ భావంతో ఉంటావో అదే భావంతో జరిగిద్ది అనేదాన్ని. మా ఆఫీస్లో వాళ్ళు కొంచెం రకరకాలుగా మైండ్తో ఉండేవాళ్ళు, ఆలోచనలతో. నేను ఈ మాట అంటే ఒక్కొక్కళ్ళు తగలటం, ఉద్యోగాలు పోవటం, వీళ్ళకి ఇవ్వాలమ్మా నీకు సంతోషం అంటే నాకేం సంతోషం లేదు, వాళ్ళు చేసుకుంది వాళ్ళు, నేను చేసుకుంది నాకు అని తేలిగ్గా చెప్పేదాన్ని. శాకాహారం మా మేడం ఎప్పుడొచ్చినా నేను ఒక పాంప్లెట్ ఇచ్చేదాన్ని, ఎంఆర్ఓ గారు ఎప్పుడొచ్చినా పాంప్లెట్ ఇచ్చేదాన్ని. చివరిగా మీరు ఇచ్చే సందేశం ధ్యానం గురించి అయినా శాకాహారం గురించి అయినా? నేను ఇచ్చే సందేశం ఏంటంటే అండి, మెసేజ్ అనేది ఇది, ఈ ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు పిరమిడ్ జగత్తు. పిరమిడ్లు కట్టాలి, పిరమిడ్లకు సహాయం చేయాలి. ధ్యానం అనేది అది మంచి కానీ చెడు కానీ మనం చెప్తున్నాం అనుకోండి, ఎంత దుర్మార్గుడైనా ఎంత మూర్ఖుడైనా కానీ, నేను బస్సులో ఎక్కినా ధ్యానం గురించి చెప్తాను, పాంప్లెట్లు ఎత్తుంటాను, అప్పటికప్పుడే చేపిస్తాను నా పక్కన కూర్చున్న వాళ్ళ చేత. రైల్లో అయినా అంతే. కాకపోతే అటు ఇటు అన్న వాళ్ళు చివరికి మన ధ్యానం జోలికే ఇక్కడికే వస్తున్నారు. అది చాలా ఆనందంగా ఉంటుంది, వాళ్ళకి ఆలోచన పెరుగుతుంది, చెయ్యాలనే సంకల్పం వస్తుంది. నేను చాలా మందిని ధ్యానంలోకి మార్చాను. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఎంతో చక్కగా మరి ఎంతమందికి శాకాహారం గురించి తెలియజేశారు, ముఖ్యంగా ర్యాలీల యొక్క ప్రాముఖ్యత ఏంటి, వాళ్ళు శాకాహారం తీసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటారు, మీ ధ్యాన పరిచయం ఎంతో అద్భుతంగా తెలియజేశారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదండి, మరి మేడం ఒక చక్కటి మాట చెప్పారు, నువ్వేమిస్తే అదే పొందుతావు, నువ్వు మంచి ఇస్తే మంచి తిరిగి వస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ శాకాహార భోజనమే తీసుకోండి,
ఆనందంగా ఆరోగ్యంగా ఉండండి అనేది మేడం యొక్క మెసేజ్. మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.